సంగమయ్య కళ్ళ చూసిండు అన్నం ఉన్న కన్నీరా అన్నం లే కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలేరు కన్నీరా కన్నీరా గోవు కన్నీరా గొడ్డు కన్నీరా అని దేవుడు ఏనాడు వరిచేలా వంజన వేసిండు లోపల బుద్ధి గల్ల పట్టం ఉన్నది పేరు గల్ల పట్టం ఉన్నది చక్కరగిరి పట్టణాన్ని పరిపాలన చేసేరాడు వరభూపతి మహారాజు భార్య నాగలక్ష్మీదేవి వాళ్ళ భార్య భర్తలు ఆ కారణాల పుస్తకాలు ఏనాడు పూజలు చేస్తున్నారు కొడుకుల బిడ్డల గురించి పూజలు చేస్తాడు తెలుసుకున్నాడు మరి వాళ్ళందరూ సంతానం ఉండదు లేదా దేవుడు ఈనాడు వరిచెట్ల మధ్యన వేసిండు ఆ తల్లి కడుపు లోపల ఒక కొడుకు ఒక బిడ్డ ఇద్దరికి పిల్లగాళ్ళు పుట్టేది ఉన్నది లేకుంటే ఎటు వస్తున్నాడు దేవుడు ఇక్కడ ఆ పాకోడు బండారు పట్టిండు బండారు అంటే కొంతమంది వెళ్తాయి కొంతమంది తెలియదు బండారి అనగా పసుపు మక్కల పుట్టింది మేళ బండారు తిరుపల పుట్టింది తిరడ బండారు కాసుల పుట్టింది కచ్చపల్ల రారాజు మల్లయ్య బొమ్మల గల్లవా నీలమ్మ గన్న కొడుకోవచ్చు మాత్రం మల్లయ్య దేవదారు కొళ్ళు పెట్టి ఓర్రా కురుకలు ఓడుతూ మొక్కరా కురుకలు మొక్కింది కైరాములు పోతు కంది చేస్తూ పండుగలు బండారు పర్యాలని ఇక్కడి ఆ బాగు పెట్టి బాలమాడు పన్నై పుట్టాయి ఈ తిరిగా వస్తే బిడ్డ దేవుడే పట్టినా నా ప్రాణాలు పట్టుకొని పదవాళ్ళు ఊరుకుంటూ బిడ్డ అన్నాడు కొన్ని సంకేతులు బయటపడి పందోరు ఇక్కడ దూరం చక్కదయ్యా సంగమేశంగా అట్టుకొని గుళ్ళ బయటికి వెళ్ళిపోయి ఇక్కడ లోపలి కలి చెప్పి మాత్రం మాట చెప్పి సంతాన పరం ఒడిగట్టి వస్తారా అని బయలు ఎత్త వస్తున్నాడు అయ్యా కొండ కొండ
గనగన 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 గంట కడుపుల మంట మూడుసోలు పెడుతుంటా మూలకు వంట అప్పులోడత్తే చెప్పుతోడు కొడతా ఇచ్చోడు ఉంటే ఇజ్జతిత్తా ఆ గనగనం 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 ఓ అప్పులు కుడతలేవురా ఎందుకు బిడ్డ తీసుకుంటారు తెలంగాణ వాళ్ళకున్నప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిర్రు మనకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి బిడ్డ సరే అలా ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ తెలిసాల బస్ స్టాండ్కి వచ్చినాక 2 ప్లేట్ల కోడిగుడ్డు బజ్జీలు తిన్నాక శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ హనుమ జయ 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 హనుమా ఇక్కడ కథోళ్ళు వచ్చారని మంచి కారపాపు వేసి మంచి 2 కోడిగుడ్డు తిన్న తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ 2 గిడ్లు తినరావా అక్కడ నిలబడ్డే దంగమాయ వాళ్ళకి మాయ వాళ్ళకి అడ్డమాట పిల్లలు గంటెందుకు కొడతాను అంటన్నా నువ్వే అవ్వతోడు దేవితో రాలొచ్చేవతోడు నాకు గంట కొట్టలేదు నాకు గుంట కొట్టలేదు గంట సప్పు నీకు వాడన్నాడు నా గంట సప్పు నీకు తెలియదా గంటే కదా 6 నెలల 15 సరే అయితే కానీ ఎవరో దంగమయ్య వచ్చి కనకన గంట కొడతాను దంగమయ్య పెట్టి పోయి దానం పెట్టి రాకు ఎవరు నువ్వు నీ పోతా కానీ వాడ ఎలక కూడా అయింది అనుకో వాడిని గుంపులు దాకా తరి చంపుతా వాడే ఆయవాళ్ళు ఎలుక పడితే నాకు అదేం కావాలి నా బతికేం కావాలి నేను కింద వాడి మీద మరి నేను ఎప్పుడు మీద అయితే 2 గంటల వరకు అయితే 2 ఎక్కడిదిరా 12 గంటల వరకు అవుతారు రైట్ వస్తాను వాడు నేను కింద వాడు మీద వాడే కింద నేను మీద ఇద్దరం పోదాం లేకపోతే ఇక్కడ పిల్ల పట్టుకో వాడే కొట్టుకొని పోతాడు నాకు నీకైనా కాడ వెళ్ళిపోతాడు మరి నేను పోయి పెట్టేస్తే ఇక్కడ కూర్చో మరి పిల్ల చీకటితో నాకు భయం అవుతుంది పిల్ల చీకటితో భయం అవుతుంది ఆ సూత్రం మనిషిని మంచిగా మానసికంగా బారి పిట్టుకోవాలి కనబడుతున్నావు కానీ అట్టి పొప్పడ లొట్టేనా నేను ఎంతో తెలియగలడు అనుకున్నా గాని నేను మంది బయటికి పోనంటాడు నువ్వు పోతేనే నేను అత్తనంటాడు ఇంటికాడకి ఇదే నాయ ఇక్కడికి ఇదే నాయ ఇంటికాడ నేను మామగారి ఇంటికి పోతే ఆ లోట మంత కింద పెట్టుకుంటాడే ఎందుకు పెట్టుకుంటారా మీరెందుకు రావుతావా అది లేకపోతే నేను అవుతాడు పోను ఇక వచ్చింది అనే రేపుతా మొన్న మన ఇంటికి వాడు తాళం కొట్టి వచ్చే అది వారం రోజులు కూడా దాన్ని పెడితే ఆ లోట బట్టి వాడు మొహం కడుక్కునే వాడు కడుక్కుంటాడు ఏం లేదు నీళ్ళు గిట్టుండే అంత మంచిగా లేవే అంట వాడికి ఆ ముచ్చట చెప్తే పాపం తలుపుతారని ఏమన్నా ఇక్కడ చెప్తా అయ్యా మనం గుళ్ళ పూజలు చెప్తాను గుడి ముందడి జంగమయ్య వచ్చాడు కాబట్టి మరి ఏ ఊరు ఏ పల్లెలు అడుగుదామని గుళ్ళకెళ్ళి గుడి ముందడికి వచ్చాను గుడి ముందడికి వచ్చి అయ్యా మేము గుడిలోనూ పూజలు చేస్తా అంటే గుడి ముందడికి వచ్చి గనగన గంట కొట్టి మా తపస్సు భిన్నవు చేసినాం అయ్యా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది రానా అయ్యయ్యో దంగావా దయగల్లా దంగావా అయ్యయ్యో దంగావా అంటే ఇప్పుడు ముందరికి వచ్చి మా తప్పు విన్నావు చేసినావు కాబట్టి ఏ ఊరు ఏ పల్లె మరి ఉన్న ఊరు మందరావులు ఎక్కడా ఇరు ఉన్న ఊరు తిప్పకూరం ఎక్కడ రాయిరా ఎందుకంట నువ్వు వస్తున్నావో ఎందుకంట అయ్యయ్యో నా బిడ్డ దయగల్లా నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ దయగల్లా నా బిడ్డ నీ పూజ పెట్టిన నీ పూజ పెట్టిన నీ వేడి కట్టిన
అవుతాను కారణాల్లో పుట్ట మీద పూజలు చేస్తున్న బిడ్డ నీ పూజ మెత్తి నీ బయటకు వచ్చిన బిడ్డ కొడుకుల బిడ్డల పొలం లేకుంటే బిడ్డ ఈ పుట్టకాడ ప్రాణం పోయిన మంచిది అంటాను బిడ్డ సచ్చి సాధించేదేమున్నది బిడ్డ బతుకుండి బరసాగు తిని బతకాలంటారమ్మా కొన్ని రోజుల కట్టం ఉంటది కొన్ని రోజుల సుఖం ఉంటది కట్టమే కన తల్లి సుఖమే మరమన్న తల్లి 15 రోజులు వెన్నెల 15 రోజులు అమాస వెన్నెల వెలుగన్నారు బిడ్డ అమాసి కటన్నారు బిడ్డ నీ అందున పొలం లేదని చెప్పిన వాళ్ళు ఎవరు బిడ్డ ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఇద్దరు కవల పిల్లగాళ్ళ ఉడతారు బిడ్డ అన్నాడు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉడతాడు బిడ్డ పట్టు బిడ్డ పొలం ఓడి కడతానా అని జోలల్లా చేయి వెంటనా పట్టు బిడ్డ నీకు పొలం ఓడి కడతానన్నది అయ్యా ఇత్తనంట ఆశ కొడతానంట భయం నాకు ఫలమిత్తనన్నావు మరి అటువంటి ఫలమిత్తనన్నావు కాబట్టి దోషుడన్నా పెదాను దోషిట్లా ఫలానే కొంగన్న సాపుదానా కొంగుల బలవయ్యవయ్యో కొంగులోన బలమైతే కొంచె బలమైతాలి ఓడన్న సాపుదానా ఒళ్ళే బలవయ్యవయ్యో బిడ్డ ఒళ్ళ బలవేత బిడ్డ ఒలి కింద పడుతాది అయ్యా ఒళ్ళ బలవేత ఒలి కింద పడుతుంది అన్నవురా అయ్యా అవును బిడ్డ ఆయన మనిషి అన్నిటికన్నా అర్థాలు చెప్తాను కానీ సింగులు పట్టు సింగులు లేస్తాడు కావచ్చు ఇక నా మొగడు ఎడ్జోడు అనుకున్నా కానీ ఎడ్జోడు కాదమ్మా బావి లవ్వే నల్ల వండు ఎడ్జోడు అంటే ఎట్లయితే అట్లయితే సింగులే పట్టి చూస్తా నేను సింగులంగా వచ్చాను సింగుల బిడ్డ సింగుల్లో పరవేతే ఎల్లేస్తావురా అరే ఇల్లు అనుకున్నావా కళ్ళం అనుకున్నావా బిడ్డ ఇట్టేట్రా బిడ్డ గోడు ఎట్టుదాడుతున్న బిడ్డ గోడు బండారు కొడితే ఈవులు నేను ఆడు కుక్కని చేస్తా డోలు కొట్టాను మో కుక్కని చేస్తా అబ్బో వాడి కోపం బాగుంటది అద్దు బిడ్డ గోడు బండారు కొడితే ఈవులు నేను ఊరమంది చేస్తా బిడ్డ అద్దుని పని పాడవాడు ఒక్క పని లేకుండా ఓ అన్న మొగలు పని చేయకు మంచి పీదిని బాగా పట్టుమన్నాడు బిడ్డ నాగలక్ష్మీదేవి కాలు దగ్గర పెట్టు చేతులు కింది కిడుగు కాకోల కన్ను ముయ్యి తిట్టు బిడ్డ పట్టు బిడ్డ నేను ఆడపడమంత్రి ఎప్పుడు పని ఓడి కడతాడు చూడు బిడ్డ చెట్టు అనుకున్నా చెట్టాన్ని దెబ్బ కొట్టి ఎండు కొండలో పుట్టింది సపాటు కొట్టమంటే సపాటు ఎవరు కొడతారే ఇక సపాటు కొట్టే కాలం సర్వనాశనం అయిందే అవ్వో వెయ్యింట బట్ట కట్టుకొని బుద్ధి మాట చెప్తే ఏ ముసలి తింటాంది ఏ ముసలోడు తింటాడు ఏ పోరు తింటాంది ఏ పోరు తింటాడు అదే సాయంత్రం 6:30 అయిందంట చాలు ఘాటిని కాడ కూస్తున్నట్టయితే ఓ ఇదే ఇస్తారాకు తూర్పుకెళ్ళే రైలు పరవడికెళ్ళే బస్సు మిస్సమ్మ తుసమ్మ కోడల కొడుకు పిల్లవాడ కోడల కొడుకు పిల్లం కాకుండా మంది పిల్లం అయితే నీ సీరియల్గా గిదలుగా పెట్ట మనసు మమత మౌన రంగం స్వాత చిలుకులు అత్తారింటికి దారెల్లి ఓయిలమ్మ వదనమ్మ ముక్కు పుడక కార్తీక దీపము ఇక పేయ దీపం మళ్ళా స్టార్ట్ అయింది ఓ ఆ దీపాన్ని చూసి మళ్ళీ అందరు సొల్ల ఎక్కుతారు బ్రహ్మముడి త్రిరైరి గృహలక్ష్మి గుప్పడంత మనసు ఇక మామగారు మా ఉడాకులు చిన్ని ఏమనంటే సీరియల్ లెక్క పడుతుర్రు ఎవరైతే సప్పట్లు కొడుతుర్రో సప్పట్లు కొట్టిన వాళ్ళు రోగాలన్నీ సప్పట్లు కొట్టిన వాళ్ళు చుట్టుకుంటాయి నా తల్లులారా నా
కొట్టిర్రు అమ్మిలు అందరు భయానికి కొట్టిర్రు భక్తి ఎవరు కొడతారు భయానికి సపాట్లు కొట్టిన వాళ్ళకు కరోనా చుట్టుకుంటది భయానికి సపాట్లు కొడతారు కానీ భక్తికి వలన సపాట్లు కొడుతున్నారా ఆ అటువంటి ఆ తల్లి సంతాన పలమూడి కట్టుకొని భవనాల బయటికి బయలెళ్ళి పోదామా అని ఎట్లా బయలెళ్ళి పోతున్నారు ఓ తల్లారా ఎట్లా వస్తున్నారు దొరగారి జీతగాడా దొరగారి జీతగాడా దొర ఎట్లాగా చటోడా దొడ్డెక్కి సయ్య ఎయ్యరో మనసుల మల్లేశ దొడ్డెక్కి సయ్య ఎయ్యరో మనసుల మల్లేశ పక్కాల బాలుడు మందిలో పురుషుడు మనసుల మల్లేశ మనసుల మల్లేశ పక్కాల బాలుడుండే పందిట్లో పురుషుడుండే నేనెట్లా లేచి వస్తురు మనసుల మల్లేశ మట్టేల గిల్లు మానే మా తంగ తింటాడయ్యో మనసుల మల్లేశ లేచి వస్తురో మనసుల మల్లేశ గజులు గల్లు మానే మట్టేల గిల్లు మానే మా తంగ తింటాడయ్యో మనసుల మల్లేశ లేచి వస్తురో మనసుల మల్లేశ మా ఇంటి పక్క పంటి మందన్న వండలేదు
భార్య భర్తల వెళ్ళా అమ్మా దాసి అయితే కవిలిచిన కర్రె పందినట్టున్నది అది నన్ను పెట్టిండు ఆ దేవుడి ముందర మన్ను వస్తే ఆ దేవుడి ముంద మన్ను అయ్యా ఈ కార్ దగ్గర కర్రీ పెట్టి ముఖం నిర్ర పెట్టద్దా కర్రీ పెట్టి ముఖం నిర్ర పెట్ట కోతి పూజ అంటారు కాలే ఓహో కోతి ముఖం అంటారా అన్న అవును అన్న అంటే వాడు మరదలంటాను మంచిగా మీ నోట్లా వచ్చా బాడుకావు నేను చూస్తే నీకేమనిపిస్తాను బాడుకావు నాయమరా దేవిరా ఏం చెప్తానే ఇంట పూడి తీసి గుడిసెన పోతాను ఏంది ఇంట పూడి తీసి పొయ్యిల పూడి తీసి మంచి కొబ్బరి పోతాను వసూలు ఇంత ముందు ఆ కొబ్బరి కాలిపోవే అలానే చూస్తారా ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తుందని అందరు అప్లికేషన్ పెట్టుకోమంటే ఒకరి మీద ఒకరు పడి ఉన్నాయి పుత్తలతో లాని కుదబెట్టి అవి బేస్మెంట్ కాడికి లేచినే చూస్తాను ఎడమొక ఉన్న గుడిసె కాంచెలు ఇప్పుకున్నా నేనైతే తీర వానకాలం ఓ చెల్లే నాదో గోస ఆ నీళ్ళనే పోన పాడు ఓ సంపుడు కాదు వాన మరి ఏడనో ఎండాకాలం వరకు అయిపోతాయి అని ఇంద్రమ్మ ఇల్లు వస్తాయని ఊరిక చూస్తాను కదా వచ్చింది లేదు సచ్చింది లేదు ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చిండు కొత్త ఇల్లు వస్తాయి కదా సార్ చూస్తావా ఇక ఆయన ఉచిత బస్సులు ఇచ్చిండు మళ్ళీ ఈ క్వార్టర్స్ కూడా ఇతర చూస్తాను కానీ ఇక మరి ఎప్పుడు వస్తాయో ఇచ్చేది లేదు సచ్చింది లేదు అయితే చెల్లె నాకెవరండి మన దేవతల పూజలు వేయండ్రు ఇప్పటి గార్డెన్లో పొద్దు కాబట్టి నీకేమన్నా రంగున్నది అంటాను గట్లా ఓహో గట్లనా వాళ్ళ పూజల కంటే వేలు కొడుకులు బిడ్డలు లేరని వాళ్ళకు రంగు ఉండాలి మనకేదే పట్టించిన బియ్యం ఉండే కొట్టిన కట్టెలు ఉండే పట్టించిన కారపొడి ఉండే రోజు అంటుకొని మంచిగా మెత్తగా తిని దేవుడిలో కనెక్ట్ చేసుకొని పండవారు ఎవరండి కోడిగుడ్ల కూరతో నిలబడుతుంది మటన్ తో నిలబడుతుంది చికెన్ తో నిలబడుతుంది దేవుడు మాత్రం తింటలే అనేక నరసింహస్వామి కాడికి పోతాను ఆటలు పోతానే వాడ దేవుందే ఇదో ఇక్కడ ఉండాలి దేవుడు మనసులో కొంతమంది చెప్తారు పూజలు పట్టుక మంగళవారం పట్టుకో మంగళవారం పట్టుకు సాకలు అనుకుంటాడా నన్ను ఎప్పుడు పట్టుకుంటాను ఆయన కానీ మంగళవారం పట్టుకోవాలి నీవు ఈ ఆశ్రమంలో ఉత్కాలు మంగళవారం నువ్వు పట్టుకో మంగళవారం మా మొక్కలకి ఇంకా మాకు మిగల సంవత్సరం ఐదు శుక్రవారాలు ఒక్క పొద్దు వస్తుంది మీకు ఎదురుగా వస్తాడు మీకు మించాడు రోజా సాకలు బాగా ఐదు శుక్రవారాలు ఒక్క పొద్దు పడుతుంది ఎందుకంటే 5 శుక్రవారాలు ఒక్క పొద్దు పడితే మీకే ఇద్దరికి ఎదురుగానే అతడు పోయి మిండాడు 5 శుక్రవారాలు కాదు 10 శుక్రవారాలు ఒక్క పొద్దు పట్టినా గానీ మాకు మిండాడు దొరకడు దాని ఒక ఖరీదైనా నా ఒక ఖరీదైనా నువ్వు బాధపడతానే నీ దగ్గర నీకుంటే నా దగ్గర నాకుంటే నీకే పరిచయం అవుతానే నీ గురించి వెనక కచ్చి చూస్తాను ఆయన ఏ కాలమే పిల్లి కూర లెక్క చూస్తాడు ఎప్పుడు బయటకు వస్తుందో నట్టుకుని కాళ్ళెత్త చేయలేత కాళ్ళెత్తలేదు ఓహో తోపడ గందుకనే అంబాడుకుంటూ వచ్చిన రత్తాడా నేను కనబడకుంటే ఆయన గదే బాగా పుట్టారు రంగుంటుంది బాబు పొలగానికి